ములుగు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. తాడ్వాయి మండలం నర్సాపూర్ అటవీ సమీపంలోని గౌరారం వాగు దగ్గర అధికారులు పెద్ద పులి అడుగు జాడలు గుర్తించారు. 10 రోజుల క్రితం జిల్లాలోని నూగూరు వెంకటాపురం మండలం బోధాపురం అడవుల్లో పులి సంచారం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. ఆ తర్వాత గోదావరి నది దాటి మంగంపేట మండలం చుంచుపల్లిని దాటుకుని తాడ్వాయి అడవుల్లో వెళ్లింది. ఇవాళ అటవీ శాఖ అధికారులు గౌరారం వాగులో పులి అడుగు జాడలు గుర్తించారు. తాడ్వాయి మండలంలోని చౌలేడు, కేశవపురం ప్రాంతాల్లో సంచరిస్తుందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ములుగు జిల్లాలో పెద్ద పులి సంచారానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ప్రస్తుత గత 10 రోజుల నుంచి కూడా ములుగు జిల్లాలోని వాజేడు వెంకటాపురం అడవి శివారు ప్రాంతంలో కనిపించినటువంటి బెంగాల్ టైగర్ ప్రస్తుతము ములుగు జిల్లాకు సంబంధించిన ఏటూరు నగరం, తాడ్వాయి మండలాల శివారు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా మొదటి వారంలో వచ్చినటువంటి పులి మగ పులిగా గుర్తించారు. అయితే ఆ పులి ఆడపులి వాసన బట్టి పసిగట్టి ఆ వైపు వచ్చినటువంటి అంశాన్ని కూడా అటు అటవీ శాఖ అధికారులు చెప్పారు. అయితే ఛత్తీస్గఢ్ అడవిలోకి వెళ్లిపోయి ఉంటుందని భావించినప్పటికీ కూడా గత 4-5 రోజుల నుంచి కూడా పులి జాడలు కనిపించలేదు. కానీ నిన్నటి నుంచి అటు ఏటూరు నాగారం, తాడ్వాయి శివారు లోపల, కేశవపురం అడవుల లోపల మరొకసారి ఆ పులి పాదముద్రలు పశువుల కాపర్లు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆ పులి పాదముద్రలను గుర్తించినటువంటి అటవీ శాఖ అధికారులు ప్రస్తుతం అది ఆడపుల మగపుల అనే దానికోసం అయితే ప్రస్తుతం ట్రాకింగ్ చేస్తున్నారు. అయితే గత 10 రోజుల క్రితం వాజేడు పరిసర ప్రాంతాల్లో కనిపించినటువంటి బెంగాల్ టైగర్ ముద్రలే లేకపోతే ఇది ఆడపులే అనే విషయంలో కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికి తాడ్వాయి మండలానికి సంబంధించినటువంటి ఫారెస్ట్ సిబ్బంది అయితే ప్రస్తుతం ఈ అడుగు జాడలను పట్టుకొని ట్రాకింగ్ చేస్తున్నారు. సో ఈ ట్రాకింగ్ ద్వారా ఆ పులి ఎటు వెళ్ళి ఉంటుంది అనేటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయి లోపల అధికారులు అయితే గమనిస్తూనే అక్కడటువంటి శివారు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. అయితే ప్రస్తుతానికి అటు వాజేడు వెంకటాపురం మండలంలో కనిపించిన పులి, ఇక్కడ ప్రస్తుతము తాడ్వాయి శివారులో కనిపించిన పులి ఒకటేనా కాదనే దానిపై కూడా కొంత సందేహాలు కలుగుతున్నాయి. అయితే 2 పులులు కనుక వచ్చి ఉంటే ఏదైనా అటవీ ప్రాంత గ్రామ ప్రజల లోపలికి వచ్చి దాడులు చేసే అవకాశం ఉంటుందంటూ కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటూ అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ట్రాకింగ్ పూర్తయితే బెంగాల్ టైగర్ అయినా లేకపోతే మరొక పులి అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ గ్రామాల లోపలికి వచ్చి ప్రజలపై దాడి చేయకపోవడంతో ప్రస్తుతము స్థానికులు అయితే ఊపిరి పీల్చుకున్నా కూడా రాత్రి ప్రదేశాల్లో అటవీ ప్రాంతాల లోపలికి పొలాల దగ్గర కూడా ఎవరు వెళ్ళొద్దంటూ కూడా ప్రస్తుతం హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక వైపు వాజేడు వెంకటాపురంలో 2 గ్రూపులు అటవీ శాఖ అధికారుల బృందము పులి ట్రాకింగ్ చేస్తుండగా ప్రస్తుతం తాడ్వాయి వద్ద దాని ఆనవాళ్లు కనిపించడంతో ప్రస్తుతం ఇక్కడ కూడా మరో 2 టీములు కూడా ట్రాకింగ్ చేస్తున్నాయి. మొత్తంగా ఈ ట్రాకింగ్ ద్వారా పులుల జాడ కనిపించి వాటిని మరో ప్రాంతం లోపలికి వదిలిపెడతామంటూ కూడా చెప్తున్నారు. ఇక గోదావరి పరివాహక ప్రాంతంలోనే ఈ పులు ఆనవాళ్లు కనిపిస్తుండటంతో అక్కడే మకాం వేసుకొని ఉండొచ్చు కూడా అనేటువంటి భావన కూడా కలుగుతుంది. మొత్తానికి అటవీ శాఖ అధికారులు మాత్రం ప్రస్తుతం ఆ పులి ట్రాకింగ్ చేస్తున్నప్పుడు కూడా స్థానిక ప్రజల్లో మాత్రం కొంత ఎప్పుడు ఏం జరుగుతున్నట్టు భయాందోళనలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం రైట్ వేణు, థ్యాంక్ యూ.